ఓన్లీ వన్ మ్యాచ్ ఇండియా జూనియర్ ఇండియా. ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ 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 బాగుంది బాగుంది సార్. సీన్స్ సాగు కొట్టాడు ఎన్టీఆర్ అన్న. ట్రైలర్ బాగుంది. 14th రోజు సాగు కొట్టడమే. ట్రైలర్ ఎలా ఉంది? బాగుందన్న, చాలా చాలా బాగుందన్న. ట్రైలర్ ఎలా ఉందన్న? ట్రైలర్ బాగుందన్న. ఆగన్న ట్రైలర్ అయితే బాగుంది. ఆ సౌండ్ కేం వినిపించట్లేదు. మళ్ళీ సపరేట్ చూసుకోవాలి సార్. అంతే గూస్ బంప్స్ వేరే లెవెల్. బాగుందన్న. ఓకే సినిమా బాగుంది. బాగానే అనిపించింది అన్న. అంటే కొంచెం రొటీన్ అనిపించింది కానీ బాగుంది. ఎన్టీఆర్ అనేది బాగా చూపించారు. ఇది కూడా బాగా చూపించారు. ఓవరాల్గా బాగుంది. రీసెంట్గా ఉంది. మూడీతో క్లాష్ రావడంతో చెప్పలేదు. కలెక్షన్స్ తగ్గచ్చు పెరగచ్చు. సూపర్ టాక్ వచ్చిందంటే కలెక్షన్స్ పెరుగుతుంది. సూపర్ టాక్ రాలేదు అంటే కలెక్షన్ తగ్గే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ట్రైలర్ బాగుంది. సూపర్ సూపర్ బాగా నచ్చింది. ఎన్టీఆర్ నెంబర్ 1 హైలైట్ ఉంటుంది. ఆయన తిరగలేదు. 1000 కోట్లు వస్తాయి. నెంబర్ 1 ఇండియాలో. సూపర్ సూపర్. ఎన్టీఆర్ ఈజ్ ద హీరో. నా బాగుందన్న, చాలా బాగుంది. యాక్షన్ యాక్షన్ స్టోరీ ఇంకా చూద్దాం ఇప్పుడు బాగుంటుందేమో. స్టోరీ యాక్షన్ అంటే చాలా బాగుంది. వార్ 1 ఆల్రెడీ చూసాం. వార్ 1 ఆల్రెడీ పడిపోయింది. యాక్చువల్లీ పడిపోయిన స్పై యూనివర్స్ని లేపడానికి వాళ్ళకు ఒక ఆయుధం కావాలి. దట్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 మీద మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోవచ్చు. వార్ 1తో కంపేర్ చేస్తే వార్ 2 బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉందన్న. ట్రైలరు మేము ఊహించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంది. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నాం. అది కాంబినేషన్ ఎవరికి వాళ్ళకి యూనిక్ ఉంటుందన్న. తనేమో గ్రీక్ గాడ్, మన ఇండియన్ ఏమో మాసెస్ ఎన్టీఆర్. ఎవరి కాంబినేషన్ యూనిక్ గానే ఉంటుంది. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందనేది మనం 6 ప్యాక్ ఆల్రెడీ అరవింద సమేతలో చూసేసామన్నాం మనం. అది బాక్స్ ఆఫీస్ బోనాంజా అనమాట మనకి. వీఆర్ ఫీలింగ్ ఎక్సైటెడ్ అన్న. ప్రతి షాట్ క్వాలిటీ ఉంది. అవుట్పుట్ అయితే ట్రైలర్ అలా చెప్పలేమన్నా. ఎవరికి వాళ్ళు మనం ఒకరిని తక్కువ చేయలేము, ఒకరిని ఎక్కువ చేయలేము. ఓకే అన్న, ఆల్రెడీ మన సినిమాలతోనే వాళ్ళకి సమాధానం చెప్పామన్నా. అలా తగ్గించి అంటే వాళ్ళు ఎన్టీఆర్ వరకు రానవసరం లేదు. మనకు ఆల్రెడీ రాజమౌళి వెల్ ఎస్టాబ్లిష్డ్, బాహుబలి కానీ పుష్ప కానీ ఇవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్ గా బాగానే ఆడుతున్నాయి. దే ఆర్ డూయింగ్ కొలాబరేషన్ అనమాట. బాలీవుడ్ మన టాలీవుడ్. ఎలా అనిపించింది అంటే ఇప్పుడు సౌత్ నుంచి ఎన్టీఆర్ గారు తీస్తున్నారు వార్ 2 కి సంబంధించి. ఓకే, ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఆయన 6 ప్యాక్ గానీ ఇదంతా హృతిక్ రోషన్ కే కాంపిటీషన్ లా అనిపిస్తున్నారు కదా. కాంపిటీషన్ ఆబ్వియస్లీ. ఇది వార్ 2 టైటిలే దర్ ఫైటింగ్ ఈచ్ అదర్ అన్న ఫర్ సమ్ కాజ్. సో డెఫినెట్లీ ఫైట్ ఉంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, బాగానే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హృతిక్ రోషన్ గారి డామినేషన్ ఏమైనా ఉండొచ్చు ఎన్టీఆర్ గారి మీద? అట్లేముండదు. అట్లా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మన కాస్టింగ్ తీసుకునేటప్పుడే దే డు హావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ కదా. ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని వాళ్ళకు ఉంటాయి. ఒకళ్ళు తగ్గించి ఒకళ్ళు ఎక్కువ చేయడం అనేది ఎక్కడా ఉండదు. కూలీ రిలీజ్ అవుతుంది కదా, మరి ఇప్పుడు ఎలా అంటే దానికి ఎక్కువ స్టార్స్ ఉన్నారు కదా, మరి పర్లేదా? అన్న స్టార్ కాస్టింగ్ ఉంది కూలీకి, ఐ టు అండర్స్టాండ్. బట్ మన ఏపీ తెలంగాణలో ఐమాక్సెస్ కానీ మేజర్ ది 8 కంట్రోల్డ్ బై వైశ్రాజ్ ఫిలిమ్స్. సో ఆబ్వియస్లీగా మన తమిళ్ స్టేట్స్ లో తప్ప మన రిమైనింగ్ 4 స్టేట్స్ లో కూలీ ఇంపాక్ట్ అనేది అంతగా ఉండకపోవచ్చు అని యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. సూపర్ పోయిందన్న టైలర్. నంబర్ 1 హిట్, సూపర్ హిట్ గా కొడుతుంది టైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న టైలర్. ది ఎన్టీఆర్ టైలర్ వార్ 2 టైలర్ లేదు ఏమి లేదన్న. ఇద్దరిది కూడా సూపర్ గా ఉంది. ఇద్దరు కాంబినేషన్ నంబర్ 1 పొజిషన్ ఉంది. డాన్స్ ఉంటదంట నాది నెక్స్ట్ నెవర్ లో ఉంటదన్న డాన్స్. ఇద్దరు డాన్స్ కూడా నంబర్ 1 కుర్చీలు అన్ని ఎగిరిపోతాయి. ఎలా అనిపించింది వార్ 2?
డైలాగ్ ఒకటే మా సమ్మమ్మగుడు అది మా ఎన్టీఆర్ అని అని వన్స్ అగైన్ ప్రూవ్ చేశారు. మొత్తం ప్యూర్ డామినేషన్ అంటే ఏదో చూపించాడు. టీజర్ లో ఏదో మాకు కొంచెం లోటు ఉంది అన్నారు, కానీ ట్రైలర్ తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు అన్న. ఈసారి మాత్రం ప్యూర్ డామినేషన్ వేరే లెవెల్. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అన్న లుక్స్ కానీ షార్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్న. అన్న పేరుతో కాదు, ఇది ఒక అనుభవం లాంటిది అంతే. అది ఒకటి చెప్తా, ఒక అనుభవం అంతే. కానీ మరి ఆపోజిట్ కూలీ వస్తుంది, దీన్ని తట్టుకుని నిలబడగలదా కూలీ? ఏ? చూద్దాం, అప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ ఎలా ఉన్నారు లుక్స్ కానీ? సూపర్ అన్న, సూపర్. సిక్స్ ప్యాక్ ఏంటన్నా, మనిషే మంచాడు, మన సిక్స్ ప్యాక్ ఎందుకు? ఆ మంచిదనం మనిషి పెట్టి రావాలి. ఈస్ ద మ్యాటర్ ఎవ్రీవేర్. సో హృతిక్ రోషన్ తో బాగుంటుంది, వారే ఉండబోతుంది. వారే బాగుంటది, సినిమా కూడా బాగుంటదని అనుకుంటున్నాను. నీకు ఏది బాగా నచ్చింది ట్రైలర్ లో? ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆ సిక్స్ ప్యాక్ కానీ అన్ని బాగున్నాయి అన్న. ట్రైలర్ పరంగా చెప్పాలంటే అన్ని బాగా నచ్చినాయి, అన్ని బాగున్నాయి. కూలీని అయితే ఓవర్కమ్ చేస్తుంది అనుకుంటున్నాము. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఓవర్కమ్ చేస్తుంది. ట్రేజర్ కేమో ట్రోల్ చేశారు, ట్రోల్ చేశారు. మాత్రం సరిగా ఉందా? ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ట్రైలర్ స్టార్ట్ అయిందో ఎండ్ వరకు డామినేట్ చేశాడు అన్న. రితిక్ రోషన్ ని డామినేట్ పక్కా చేశాడు. బీజం కూడా నీకు ఎక్కడో ఒకటి తగ్గుతుంది అనుకున్నా కానీ ప్రతి చోట్ల బాగుంది. హీరోయిన్స్ పరంగా అందరు బాగున్నారు. డామినేట్ చేస్తాడు, కూలీని కొడతాడు.